హలో అండి. పారేసే కొబ్బరి పెంకులు చూపిస్తున్నారేంటి అని అనుకుంటున్నారా? చాలా పోషకాలైతే ఉంటాయండి. మనం ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము 10 మంది చేత మొక్కలు పెంచేటట్టుగా చేయటం. అతి తక్కువ ఖర్చుతో అంటే ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా మొక్కల్ని పోషకాలిచ్చి పెంచుకోవటం. దాంట్లోని భాగమేనండి ఇది. పెంకుల్ని 5 రోజులు ఇలా నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలన్నమాట. అలా ఉంచుకుంటే ఇది మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా తయారవుతుంది. కొన్ని చిన్న ముక్కలు అవుతూ ఉంటాయి కదా! మనం పగలగొట్టేటప్పుడు వాటిని పాటింగ్ సాయిల్ కలుపుకుంటాం కదా! వాటిల్లో మొక్కలు పెట్టేటప్పుడు కుండీలో కింద భాగంలో వేస్తే కనుక ఇవి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి. నీటిని హోల్డ్ చేసి పెట్టి ఉంచుకుంటాయన్నమాట. అంతేకాక ఒక స్పాంజ్ లాగా ప్లాంట్‌కి ఉపయోగపడతాయి. అంతే కాక నిదానంగా మట్టిలో ఇవైతే డీకంపోజ్ అయిపోతాయన్నమాట. 5 డేస్ అయ్యాక వాటర్ అయితే ఈ కలర్‌లోకి వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ ఎలా డైల్యూట్ చేయాలంటే 1:5 రేషియోలో అంటే ఒక మగ్గు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ తీసుకున్నారనుకోండి 5 మగ్గులు ప్లెయిన్ వాటర్ కలిపి ఏ మొక్కలకి ఇవ్వాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంట్లో అయితే పొటాషియము, బోరాను చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి మన మొక్కలకి బాగా యూజ్ అవుతాయి. ఈ పొటాషియము, బోరాను ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇలా పూత, కాత ఉన్న మొక్కలకి పండ్లు పెద్ద సైజులో రావటానికి, వచ్చిన పండల్లా చక్కగా చెట్టున పండటానికి, రాలి పడిపోకుండా ఈ పూతంతా ఉండటానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాకుండా కాయలు ఒక్కొక్కసారి ఇలా వంకర టింకరగా కూడా వస్తూ ఉంటాయి. అలా రాకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ ఫెర్టిలైజరు. చాలా రకాలుగా అయితే ఈ ఫెర్టిలైజరు ఉపయోగపడుతుంది. ఆ నీళ్ళని తీసేసాక ఈ పెంకులు ఉంటాయి కదండీ! ఈ పెంకుల్ని మనమైతే పారేయక్కర్లేదు. మనం సమ్మర్‌లో మల్చింగ్ చేస్తాం కదా! ఇలా మల్చింగ్‌గా కూడా ఉపయోగపడతాయి. అంతేకాదండి వీడ్ రాకుండా అంటే పిచ్చి మొక్కలు, గడ్డి పెరుగుతూ ఉంటాయి కదా! అవన్నీ పెరగకుండా కూడా ఉపయోగపడతాయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.